హాయ్ అందరికి నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజుటి వీడియోలో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది. సో ఈరోజుటి వీడియోలో కనుక చూసినట్లయితే సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ మథురా రోడ్ సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దీని ప్రకారం ఈ నోటిఫికేషన్లో వీళ్ళు 209 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు వీరైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 209 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ 177 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ F&A SNP వేకెన్సీ కోడ్ JSA 202501. సో దీనికి సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి దాదాపు 177 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నట్టు వీరైతే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 32 పోస్టులు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా 209 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పే స్కేల్ కనుక చూసినట్లయితే 19,900 నుంచి 63,200 రూపాయలు పే స్కేల్ ఇవ్వబోతున్నట్లయితే వీరు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి శాలరీ అని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు 25,500 నుంచి 81,100 పే స్కేల్ అయితే ఇవ్వబోతున్నట్లు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో కనుక చూసినట్టయితే క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10+2 అంటే ఎవరైతే అభ్యర్థులు ఇంటర్ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క పోస్టులకు జూనియర్ సెక్రటేరియట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలకు మించి ఉండకూడదు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 సంవత్సరాలకు పైబడి అయితే ఉండకూడదు. సో అంతేకాకుండా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సమాచారం కనుక చూసినట్టయితే SC ST వాళ్ళకు 5 సంవత్సరాలు, OBC వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 10 years, పర్సన్ విత్ డిసబిలిటీ SC ST వాళ్ళకు 15 years, పర్సన్ విత్ డిసబిలిటీ OBC నాన్ క్రిమినల్ ఇయర్ వారికి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే మనకు వీరు ఇచ్చినటువంటి ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కానీ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి దాదాపు మనకు 28/5/33 సంవత్సరాలు SC వాళ్ళు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో 33 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళు 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిసబిలిటీ వారు దాదాపు 38 years లోపు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి OBC వాళ్ళు నాన్ క్రిమినల్ ఇయర్కి సంబంధించిన వారు 3 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు కాబట్టి 28 సంవత్సరాలు నుంచి 31 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు మనకి 500 రూపాయలుగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఉమెన్, SC ST అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్కి సంబంధించి 0 అంటే ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు అయితే తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి మార్చి 22 నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21/4/2025 అంటే ఏప్రిల్ 21 వరకు సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవచ్చని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ CBT మెథడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నట్లయితే వీరు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకు మే లేదా జూన్లో, మే చివరి వీక్లో లేదా జూన్ లోపు వీరు ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్లయితే వీరైతే మెన్షన్ చేయడం జరిగింది. సో డేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ స్టెనోగ్రాఫర్ సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెరిట్ లిస్ట్ తీసుకు మళ్ళీ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ స్టెనోగ్రఫీకి సంబంధించి వీళ్ళు
దాదాపు జూన్లో నిర్వహించబోతున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క అప్డేట్ దీనికి సంబంధించి సో వెబ్సైట్లో పొందుపరచబోతామని అయితే ఇక్కడ వీరు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఈగర్లీగా అంటే అప్పుడప్పుడు ఈ యొక్క వెబ్సైట్ను రెగ్యులర్గా విజిట్ చేసినట్టయితే సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందివ్వబోతున్నట్లు సో వీరైతే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగానైతే చెప్పుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.